నేను ఆఫీసర్ని అడుగుతున్నా. నేను చెప్పింది గవర్నమెంట్ ఉండాలి అక్కడ తీసుకెళ్తా ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను ఎక్కడా కూడా జనసేన నాయకులు అనే పదం వాడను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప, ఆయన పక్కన ఉన్న నాదెళ్ల మనోహర్ గారు తప్ప ఎక్కడా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడా కూడా బయట మనకు కనిపించలేదు, కనిపించేలా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆయన ఆటోక్రటిక్గా ఉంటాడు ఆ విషయంలో, అది అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దానిని ఉపయోగించుకున్న తీరు. ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు, మేము కూటమికి పోటీ చేస్తామని చెప్పి ఆయన చెప్పేశాడు. ఎవరితో మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు గారితో లోపల సెల్లో ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నారా, లేకపోతే లోకేష్ గారితో జర్నీలో ఉన్నప్పుడు ఒప్పుకుని తెలియదు, కానీ ఓపెన్గా చెప్పేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదిరించటానికి కూటమిగా ఏర్పడి తద్వారా దాదాపు 161 సీట్లు కూటమిగా సొంతం చేసుకున్నారు. మనం కొద్దిగా నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు కూటమి ఏర్పడటం కంటే కూడా, కూటమి ఏర్పడింది అని చెప్పటం కంటే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క పుష్తో, జనసేన క్యాటలిస్ట్గా ఉపయోగపడితే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకు కేవలం 3 నుంచి 4%. ఇది అందరికీ తెలిసిందే. ఒక 5% దాకా ఉన్నట్టుంది. నోటాతో కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ పడలేక 175 నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా 2019లో తను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన జనసేన యొక్క అద్భుతమైన ప్రస్థానం, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అత్యద్భుతమైన పర్ఫార్మెన్సు మనందరికీ తెలిసిందే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేవలం జనసేన పార్టీ వల్ల గెలిచిందనో, లేదా తెలుగుదేశం పార్టీ కేవలం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల మాత్రమే గెలిచిందనో, లేదా జనసేన ఓట్ బ్యాంకు రెండో పాయింట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, జనసేన ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి యాడ్ అయింది కాబట్టి వీళ్ళు గెలిచారు. నో 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 దీన్ని ఎవరూ కూడా ఒప్పుకోరు. కొద్దిగా తెలివైన ఏ వ్యక్తి అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కొద్దిగా పరిజ్ఞానం, పరిపక్వత ఉన్న ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఏంటి,
కూటమి ఏర్పడింది పవన్ కళ్యాణ్ వల్లనో జనసేన వల్లనో అంటే రైట్, ఇది కేవలం కూటమిగా వాళ్ళు క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడ్డారు. ఎక్కడ గోదావరి జిల్లాల్లో ఆ కాపు ఓట్ డ్రిఫ్టింగ్ అనేది ఇవన్నీ కూడా కొద్దిగా ఉపయోగపడినాయి రైట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంట్రా అంటే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనే వ్యక్తి ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న ఒక లీడర్. స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న లీడరా కాదు, స్ట్రాంగ్ క్యాడర్ క్రియేట్ చేసుకున్న ఒక ఇండిపెండెంట్ లీడర్. వ్యక్తిగా ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరుతో పిలుచుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి సందు ప్రతి గొంతు తెలిసిన వ్యక్తి వర్మ. ఆయన ఏ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి వర్మ. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, జనసేన ఓట్ బ్యాంకు, కాపుల ఓట్ బ్యాంకు, ఈ ఓట్ బ్యాంకులు ఏమీ లేకుండా తన ఓట్ బ్యాంక్ వర్మ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని తనంతట తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి వర్మ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రాజకీయ ప్రస్థానంలో ఏ వ్యక్తి అయినా సరే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడంటే తను ఐదర్ వేరే పార్టీల ద్వారా మోసమన్నా చేయబడి ఉండాలి, లేదా తనకు తాను గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ అయినా అయి ఉండాలి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కావచ్చు, ఎంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలుస్తారో ఒక్కసారి మొత్తం 294 ఈ 175 అక్కడ 119 ప్రతి ఒక్క దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది గెలుస్తారో ఒక్కసారి చూడండి. సింగిల్ డిజిట్లో కూడా ఉండరు, ఒకళ్ళే ఉంటారు, మ్యాక్సిమం ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కూడా ఉండట్లా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వర్మ అనే వ్యక్తి యొక్క క్యాపబిలిటీ అది. పిఠాపురం నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అంటే ఆయన తన సీటుని వదులుకోవాల్సి వచ్చింది. ఎవరి కోసం? 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన వ్యక్తి కోసం. తన సామాజిక వర్గం కూడా తనను నమ్మని ఒక వ్యక్తి కోసం. ఇలాంటి ఒక వ్యక్తి కోసం వర్మ కేవలం తన అధినాయకత్వం, తన యొక్క పార్టీ లైన్ దాటకూడదు కాబట్టి తన పదవిని తన యొక్క టికెట్టుని త్యాగం చేశాడు. వర్మ ఒకవేళ పోటీ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ కేక్ వాక్ ఫర్ హిమ్. మరి ఈరోజు వర్మ పరిస్థితి ఏంటి? ఈరోజు వర్మ పరిస్థితి, ఏ జనసేన పార్టీ అధినాయకుడు గెలవలేని అధినాయకుడు కోసమైతే పనిచేశాడో ఆ జనసేన అధినాయకుడు కూడా కాదు, ఆ పార్టీలో ఒక తుతుమ్రి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగిన ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న ఆల్రెడీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు, ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి కదా అని అడిగినందుకు తనను ఆల్మోస్ట్ ఘెరావు చేయబడి కొంచెం గౌరవం కూడా లేకుండా హీనంగా ఆ ప్లేస్ నుంచి పంపించేసిపోయాడు. నా ఒక్కసారి ఆలోచించండి. మీకు చిన్నప్పుడు మనం ఒక స్టోరీ వినే ఉంటాం. చీమలు చాలా కష్టపడి వాటి యొక్క షెల్టర్ సీజనల్ చేంజెస్ని తట్టుకోవటం కోసం పుట్టకట్టుకుంటాయి. ఎన్నో చీమలు, అవి పాపం మనం చూస్తే ఇప్పుడు కూడా చూస్తే బ్లాక్ హ్యాండ్స్ కానీ రెడ్ హ్యాండ్స్ కానీ అవన్నీ కూడా ఆ చిన్న ఎంత మట్టి గడ్డలన్నీ తీసుకొని పోతూ ఉంటాయి. అన్నీ వెళ్ళి ఫుడ్ను కూడా అవి చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి క్యాచ్ చేసుకొని వెళ్ళి అక్కడ దాచుకుంటూ ఉంటాయి. అది వాటి యొక్క నైజం. కష్టపడటం ఆహారాన్ని కూడబెట్టుకోవటం, సీజనల్గా వచ్చే చేంజెస్ని తట్టుకోవటం కోసం ఒక ఇల్లు కట్టుకోవటం, ఇది చీమల యొక్క తీరు.
వాటిని అది కట్టుకొని కష్టపడి కట్టుకున్న ఒక పుట్టని ఈరోజు ఒక పాము ఆక్రమించుకుంది. వర్మ గారి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఎందుకంటే అతను ఒకవైపు పార్టీ అధిష్టానాన్ని కాదనలేకపోతున్నాడు, ఇక్కడ వీళ్ళ అతిని, ఈ జనసేన అతిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కాదు వర్మ, క్యాడర్ లేని పార్టీకి లీడర్ కాదు వర్మ. 40% ఓట్ బ్యాంకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే దమ్మున్న నాయకుడు వర్మ. 40% ఓట్ బ్యాంకు క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు వర్మ. అలాంటి ఒక వ్యక్తిని వీళ్ళు ఈరోజు వచ్చి గెలవ చేస్తున్నారు. ఇది వర్మ పరిస్థితి. ఇంత దారుణమా? మరి తెలుగుదేశం పార్టీ పాపం, మరి నేను అదే అనేది, వీళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి కసకస పొడిచేస్తారు ఏందో మరి. మీరు కళ్యాణదుర్గం దగ్గర నుంచి మాదినేని ఉమామహేశ్వరరావు అన్న దగ్గర నుంచి మీరు చూసుకోండి, కష్టపడి పనిచేసిన ఎంతమందికి సీట్లు ఇవ్వకుండా తుతుంబ్రీలకి ఇచ్చి, గెలవలేనోడికి ఇచ్చి, పని లేనోడికి ఇచ్చి, పసలేనోడికి ఇచ్చి, డబ్బున్నోడికి ఇచ్చి, ఈరోజు ఆ క్యాడరు పాపం తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి వర్మని ఎట్లా బుజ్జగిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి దయచేసి మీరు వర్మను పిలిచి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపించింది. నేను లీక్స్ వినటం వరకైతే వర్మనే ఆపోజిట్గా తిడుతున్నారు అధిష్టానం నుంచి పిలిచాను అనిపించింది. యు ఆర్ కొలాప్సింగ్ ద తెలుగుదేశం పార్టీ. ఇది అంటే ఎవరి కోసం ఇదంతా అంటే మన క్యాడర్ని మనం ఎందుకు తాకట్టు పెడుతున్నాం, మన క్యాడర్ని ఎందుకు మనం బలి చేస్తున్నామంటే ఇదంతా కేవలం 2 చోట్ల ఓడిపోయిన ఒక ఓజస్ గంభీరా గురించి, ఓజీ గురించి. అది మీ పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నాకు ఇప్పుడు కూడా పాపం వాళ్ళంటే చాలా ఇది అనిపిస్తుంటుంది. వెరీ బ్యాడ్ పొజిషన్.